రైట్. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానళ్ళు కోడై కూస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. కానీ యూట్యూబ్ ఛానళ్ళ ముసుగులో యూట్యూబ్ ఛానల్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అడ్డదారిలో సంపాదించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది ఒకటి మీకు షాపిల్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఈ స్టూడియోలో సిగ్నేచర్ స్టూడియో, ఈ స్టూడియోలోకి వెళ్ళిన మరొక దొంగ ఈ క్రాంతి అంటాడు మరొక దొంగ. ఇక్కడ ఈ స్టూడియోలో మొత్తం ఇట్లనే జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే మరొక అంశం మీ తెరపైకి వచ్చింది. మొన్న దొరికిండు ఒక దొంగ. ఇక ఒకసారి చూడురి. ఇగో వసూళ్లకు పాల్పడుతున్న యూట్యూబ్ ఛానల్ ఉపేందర్ అరెస్టు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల ముసుగులో బలవంతపు వసూలకు చేస్తున్న సిగ్నేచర్ యూట్యూబ్ ఛానల్ రిపోర్టరు జాడోత్ ఉపేందర్ను తొర్రూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎక్కడ సిగ్నేచర్ స్టూడియో అంటే వాళ్ళది ఈ క్రాంతిగాడు బయటకు వెళ్ళి చూసినావా? ఈ క్రాంతిగాడు డబ్బులు ఎట్లా సంపాదించాలని బయటకు వెళ్ళి ఆ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నేర్చుకొని డబ్బులు ఎలా సంపాదించాలని బ్లాక్మెయిల్ చేసిన చూసినాం. అదే స్టూడియో సేమ్. ఇగో విషయం తేదీ 11/12/2025 సాయంత్రం 4:30 ధరావత్ ఆనంద్ ములుగు నివాసి పోచంపల్లి గ్రామం పెద్ద వంగర్లో తన బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో పాల కేంద్రం దగ్గర ఆగి అక్కడ వైన్ షాప్లో లిక్కర్ కొనుక్కొని తన కారులో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు పోలీస్ సైరన్ ఉన్న కారులో వారిని వెంబడించారు. ఎవరే ఈ ముగ్గురు వ్యక్తులు? ఎవరంటే వీళ్ళే ఉన్నారు. పోలీస్ సైరన్ కారులో వెంబడించారట. అంటే పోలీస్ సైరన్ కూడా ఈ మధ్యలో చాలా మంది పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడతాడు పెట్టుకుంటాడు, కింద హారన్ పెట్టుకుంటాడు, కాలు కాడ దొక్కడం, సైరన్ మోగడం. ఏముండదు, బుగ్గు ఉండదు, ఏముండదు, పైన ఉట్టినే సైరన్ మోగుతుంది. ముగ్గురు వ్యక్తులు పోలీస్ సైరన్ ఉన్న కారులో వెంబడించి దారుల మధ్యలో అడ్డగించి అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్ వారిని మేము ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులమని కారును చెక్ చేసి కారులో మద్యం పట్టుకొని ఇప్పుడు మీ మీద కేసు అవుతుందని ₹1,00,000 ఇస్తేనే మిమ్మల్ని వదులుతామని బెదిరించారు. ఆ క్రమంలో ధరావత్ ఆనంద్ మరియు డ్రైవర్ కుమార్ను అతని కారును బంధించగా ఇతను బెదిరిపోయి వాళ్ళ బామ్మర్ది దగ్గర అప్పటికప్పుడు ₹1,00,000 సర్దుబాటు చేసి వీరికి ఇచ్చి కారును అతని డ్రైవర్ను విడిపించుకున్నారు. ముగ్గురు వ్యక్తులతో ఒకరు సివిల్ డ్రెస్లో ఉండగా మిగతా ఇద్దరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు. నిందితులు వాడిన కారును బట్టి వారిలో ఒక అతను జాడోత్ ఉపేందర్ సింగ్, తండ్రి భద్రు, కేశ తండా, పెద్దమాంగ్య తండా, గ్రామం వెలికట్టే, తొర్రూరు మండలం. ఇతను సిగ్నేచర్ స్టూడియోలో యాంకర్గా పనిచేస్తున్నాడు. జర్నలిస్టు అని చెప్పుకొని తిరుగుతాడు. అతన్ని గుర్తించి నిన్న రాత్రి అతన్ని వాళ్ళ ఇంటి వద్ద పట్టుకొని అరెస్టు చేయనైనది. అతని వద్ద నుండి నేరానికి వాడిన కారును బాధితుల దగ్గర నుండి వసూలు చేసిన రూపాయలలో ఇతను తీసుకున్న ₹50,000 అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నది. ఇతని నేరం ఒప్పుకోలు మేరకు మిగతా ఇద్దరు నేరస్తుల్లో ఒకరు ప్రముఖ వార్తా పత్రికలో విలేకరిగా, మరొక అతను ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో తొర్రూరు రిపోర్టర్గా గుర్తించినది. త్వరలోనే వారిని పట్టుకొని అరెస్టు కోర్టు ముందు ప్రవేశపెడతాము. ఇట్లు జి ఉపేందర్, ఎస్ఐ, తొర్రూరు. ఇక చూడుది, రిపోర్టర్లు అని చెప్పుకొని ఎంత పనికి దిగజారుతారో చూసిరా. చూస్తేనేమో అఫీషియల్గా మంచిగా ఉంటారు. ఒకసారి ఫోటో చూస్తారా? ఇగో ఎంత మంచి ఎట్లున్నాడు, మంచి బట్టలు వేసుకొని ఎట్లా అఫీషియల్గా కనబడతలేడా? ఈ ముసుగు తీస్తే ఎట్లుంటుందంటే ఒకసారి చూద్దాం. ముసుగు ఇగో ఇట్లుంటాడు ముసుగు తీస్తే. ఇగో ఇది కథ. క్రాంతి కుమార్, ఇది చెప్పాలి, సమాధానం చెప్పు. ఈ వీడియో ఈ వార్త సిగ్గుండాలి కొంచెం ఏమైనా మాట్లాడడానికి. రిపోర్టర్లు మనం చెప్పుకొని ఇష్టానుసారంగా వసూలకు పాల్పడుతూ పేద ప్రజలను బెదిరిస్తూ ఒక్కొక్క బాటిల్ తీసుకుపోయిన ఒక మందు సీసా పట్టుకపోతున్నందుకు మేము పోలీస్ అధికారులం అని చెప్పి సైరన్ బండి వేసుకొని పోయి ₹1,00,000 దొబ్బిరట. గట్లున్నది మిత్రులారా. దయచేసి ఈ దొంగల ముఠాను అరికట్టే ప్రయత్నం చేయాలా. ఎందుకంటే వసూళ్లకు పాల్పడుతూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలి వీళ్ళపైన. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.